నువ్వు తెలుగుదేశం అసలు ఈ శ్రీవారి సేవకులను నిన్న వాడుకున్నటువంటి వీళ్ళు ఏమయ్యా నాకు అర్థం కాదా? అక్కడ పోలీసులు 4 రోజుల క్రితం 30 యాక్ట్ ఉంది అని మాకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ పేదలకు న్యాయం చేయాలని తలస్తే 150 మంది మీద కేసులు పెట్టారండి ఎస్పీ గారు. ఈ దొంగ సన్నాసి వెధవుల మీద కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా? అలిపిరి దగ్గర కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినటువంటి వ్యక్తుల మీద కేసులు పెట్టాలనా లేదా? అక్కడ శ్రీవారి భక్తులకు ఆటంకం కలిగించినటువంటి వాళ్ళ మీద స్పష్టంగా మొత్తం వీడియోలన్నీ బయట వచ్చేసే కదా. వాళ్ళ మీద ఎందుకు 30 యాక్ట్ అమలు పరచలా? వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలా? వాళ్ళు మాట్లాడినటువంటి పచ్చి బూతుల మీద ఎందుకు మీరు కేసులు పెట్టలా? పెట్టరు మీరు. కారణం వాళ్ళు చంద్రబాబు భజన చేస్తున్నారు కనుక, చంద్రబాబు యొక్క దైవ సేవలో మునిగి తేలుతున్నారు కనుక. తిరుమలను నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్నది శ్రీను, మేము కాదు, చంద్రబాబు నాయుడు. కనుకనే నిరంతరము అవసరమున్నా లేకపోయినా ప్రతి నిత్యము వెంకటేశ్వర స్వామి నామస్మరణ రాజకీయ అవసరం కోసమని వాడుకుంటూ దానిని మా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయటానికి ఉపయోగిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు తప్ప మరొక్కరి కాదు. తిరునామాన్ని, ప్రసాదాన్ని, స్వామి తీర్థాన్ని కూడా అమ్ముకునే వాళ్ళు ఈ నారాయణ, గీంకారం, ఈ శ్రీనివాస సరస్వతి అనే పేరుతో ఉన్న శ్రీను, ఆ శివానంద వీళ్ళందరూ కలిసి హైందవ ధర్మ రక్షణ కోసమని రాజశేఖర రెడ్డి గారిని తిట్టేదానికి, జగన్మోహన్ రెడ్డిని తిట్టేదానికి, నన్ను తిట్టడానికి ఆ సభ పెడతారండి. అది కూడా రాత్రి వీళ్ళనందరినీ కూడా, ఈ దైవ సేవకులను, శ్రీవారి సేవకులకు విఐపి బ్రేక్ కల్పిస్తాము అని దాదాపు 700 మందికి బిఆర్ నాయుడు చెప్పిన మాటలు విని వీళ్ళనందరినీ కొండకు పిలుచుకొని పోయి విఐపి బ్రేక్ ఇస్తానంటే రాత్రి 12 గంటలకు అక్కడ వాళ్ళు ధర్నా కూడా చేసినటువంటి వీడియోలు బయటకు వచ్చినాయి. ఆ శ్రీవారి సేవకులంతా కూడా వాళ్లకు 300 రూపాయల దర్శనం కూడా ఇవ్వాల. ఆ శ్రీనుతో వాళ్ళు గొడవ పడినటువంటిదంతా కూడా మొత్తం సభ్య సమాజం అంతా ఇక మేము కూడా రిలీజ్ చేస్తాం వాటిల్ని. ఆత్మశుద్ధి లేని అప్రాచ్యులైనటువంటి వీళ్ళు, నిలువెల్లా విషమున్నటువంటి కలులు వీళ్ళు, వీరా హైందవ ధర్మాన్ని గురించి ప్రవచించేది, పయోముఖ విషకుంభాలు వీళ్ళు. వీళ్లకు వచనాలు రావు, పచనాలు తప్ప. బాగా ఆరగించమంటే ఫుల్లుగా ఆరగించి జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద మాట్లాడడమే. రామరాజ్యం వచ్చిందంట ఇప్పుడు. వీళ్లకు టికెట్లు ఇస్తే బ్లాక్లో అమ్ముకునేదానికి రామరాజ్యం వచ్చినట్టే. వీళ్ళని కట్టడి చేసినాం కదా మేము, అప్పుడు రాక్షస రాజ్యం వచ్చింది. దళారులను మేము నిలువరించినాము కాబట్టి అది రాక్షస రాజ్యం. వీళ్ళనే దళారులుగా మార్చి వీళ్ళకందరికీ టిక్కెట్లు ఇచ్చి ఆ బ్రేక్ దర్శనం, సేవా టిక్కెట్లను అమ్ముకోవటానికి నిరంతరాయంగా అనుమతులు ఇచ్చినారు కాబట్టి చంద్రబాబు పాలన వీళ్లకు రామరాజ్యం. గడ్డం పెంచేసి బొట్టు పెట్టి కాషాయం ధరిస్తే మనకేమీ అడ్డేమీ లేదు అనుకుంటే ఈడెవరు గమ్మున కూర్చోర్సినో, విర్రవీగద్దు. నన్ను తిరుపతి నుంచి తరిమేస్తాడంట సీను. సీనుగా నన్ను తిరుపతి నుంచి తరుముతాడంట. సీను, ఆ గతాన్ని కూడా తెలుసుకోవాలి. నీ గతం చెప్పినాను కదా ఇప్పుడు, మైనర్ బాలిక వ్యవహారం అంతా. బిఆర్ నాయుడు చెప్పిన మాటలన్నీ వినేసి నన్ను ఊరి నుంచి, బిఆర్ నాయుడు కూడా ఇదే మాట చెప్పినాడు తొలి రోజుల్లో, ఊరి నుంచి తరిమేయాలని. తరిమేయాలన్నోడు దాంకొని తిరుగుతూ ఉన్నాడు కొండలో. కరుణాకర్ రెడ్డి అనేవాడు పేరులో కరుణాకర్ ఉండాలని ఒదిగి నంగిగా ఇటు అనుకుంటాడేమో.
నీ అట్టటి చప్రాసి వెదవల్ని చాలా మందిని దాటి 70 ఏళ్లలో కూడా 18 ఏళ్లలో ఉన్న ఉడుకు రక్తంతోనే ఉన్నటువంటి వాడు ఈ కరుణాకర్ రెడ్డి. మా గురించి మాట్లాడితే భయపడిపోయి ఊరి నుంచి తరిమేస్తాం, కొట్టాము, ఇంటి మీద దాడి చేస్తాము అని అంటే వణికి నీ మాదిరిగా ఉండేవాడిని కాదు సీను. ఈ కాషాయాంబర కసాయి వాళ్ళు జరిపినటువంటి ఈ హిందూ సమ్మేళనం అనే పేరుతో ఇంత దుర్మార్గానికి ఒడగొడుతున్నటువంటి వీళ్ళు ఆ టీటీడీలో ధర్మ ప్రచారం చేస్తున్నామని అపారమైనటువంటి ప్రకటనలు, ప్రచార యావా తప్ప చేసింది ఒక్కటన్నా ఉందా? ఏదన్నా అంటే వెంటనే ఆ పిఆర్ఓ విభాగాన్ని నుంచి ఒక ప్రకటన వచ్చేస్తుంది, అది నిజం కాదు, సోషల్ మీడియాలో వస్తున్నది చాలా పచ్చి అబద్ధము అని. ఈ మాయలన్నీ మాకు చాలా తెలుసున్నాయినా. ధర్మ ప్రచారం చేయటం మానేసి ఈ రకంగా తెలుగుదేశం ప్రచారాన్ని మొదలుపెట్టినారే టీటీడీ అధ్యక్షుడు. ఇంతకంటే అపచారము, దారుణము, ఘోరము, నైత్యము ఉందా? మొత్తం హిందువులనందరినీ కూడా ప్రార్థిస్తున్నా. సీను, నాకు అర్థం కాలా, నువ్వొచ్చి ఈడ హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నాడే. నిజమైన స్వాములు మొత్తం హిందూ లోకమంతా కూడా ఎవరి పాదాలను స్పృశించటానికి కూడా మనకు అర్హత లేదు అని దూరం నుంచే వాళ్ళ పాదాలకు నమస్కరించే పీఠాధిపతులు ఎవరైనా ఒక్కరైనా మిమ్మల్ని సమర్థిస్తున్నారా? ఒక్కరంటే ఒక్కరన్నా సమర్థిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కూడా 90 మంది పీఠాధిపతులతో సదస్సును నిర్వహించి వాళ్ళిచ్చిన సూచనతో అన్యమతస్థులు ఎవరైనా మళ్లీ హిందువుగా మారాలనుకుంటే కొండ మీద ఒక వేదికను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించినటువంటి దీశాలి హైందవ ధర్మ పరిరక్షకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిఆర్ నాయుడు ఏం చేశావా? వేదిక కూలగొట్టేసావా? ఎందుకు దాన్ని నిర్మించలేకపోయినావు? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదా. నువ్వేం చేసినావు ఈ 2 సంవత్సరాలలో? పీఠాధిపతుల సదస్సు నిర్వహించినావా? గోమాతను పరిరక్షించేటువంటి సదస్సు నిర్వహించావా? వేదపారాయణదారుల పోస్టుల్ని అమ్ముకున్నటువంటి ఘనమైనటువంటి చరిత్రసీను ప్రస్తుత పాలకులది. టీటీడీలో వేదపారాయణదారులకు ఆ 7 నెలల ముందు ఇంటర్వ్యూలు జరిగితే ఒక్కొక్క పోస్టు 5 నుంచి 10 లక్షలకు అమ్ముకొని ఇప్పటి వరకు వాళ్లకు పోస్టింగ్ ఆర్డర్స్ కూడా ఇవ్వలేదు బిఆర్ నాయుడు. ఇంజనీరింగ్ పోస్టుల్ని 30 లక్షలకు అమ్ముకుంటున్నటువంటి నీచపు చరిత్ర బిఆర్ నాయుడు ఆ పాలక మండలిలో ఉన్నటువంటి ఒకరిద్దరు సభ్యులది కాదా అని అడుగుతున్నా. మీరు హైందవ ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడతారా? లడ్డూను వాడుకున్నారు, పరకామణిని వాడుకున్నారు. మీరు వాడుకోనటువంటిది వెంకటేశ్వర స్వామి ఆలయంలో తులాభారాన్ని వాడుకున్నాడు. మేల్చాటు వస్త్రం, అది మేల్చాటు వస్త్రం అని కూడా పలకలేనటువంటి సభ్యుడు ఒకడు మేడ్చల్ వస్త్రము అని పలుకుతాడు. మేడ్చల్ వస్త్రాన్ని కూడా మరి ఏమైనాయో ఈ కుంభకోణాలన్నీ కూడా ఎప్పటికి బయట తీస్తారో. ఏమన్నా అంటే కరుణాకర్ రెడ్డి జైలుకు పోయేదానికి సిద్ధంగా ఉండు అని మాత్రం మాట్లాడతారు. విచారణలో ఏమీ ఉండదు, తుస్సు తప్ప. మమ్మల్ని తిడుతూ రోజు టికెట్లు అమ్ముకునేది. బిఆర్ నాయుడిని ప్రసన్నం చేసుకోవటానికి నన్ను తిడితే బిఆర్ నాయుడు వీళ్ళకందరికీ వరాలిచ్చి
ఎన్ని నిబంధనలనైనా కూడా తుంగలో తొక్కి ఇష్టం వచ్చినట్టుగా విఐపి బ్రేక్ దర్శనాలు, సేవా టిక్కెట్లు, అభిషేకం టిక్కెట్లు దారాదత్తం చేస్తున్నాడు అన్న సంగతిని మర్చిపోవద్దునని హిందూ సమాజానికంతా తెలియజేస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు హైందవ ధర్మ పరిరక్షణ కోసమని ఆయన చేసినంత సేవ మరెవ్వరూ చెయ్యలేదు అన్నది పచ్చి నిజమని, సీనునే రమ్మన్నా నేను వస్తా, సీను నేను కూర్చుంటాం, ఎక్కడికి రమ్మంటే సీను నేను, హైందవ ధర్మ పరిరక్షణకి 7 కొండల జీవోను తెచ్చింది మేమా లేకపోతే సీను లేడు అప్పుడు ఆడ వేరే కార్యక్రమాల్లో ఉన్నాడు, చంద్రబాబా లేకపోతే సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించి పనిచేసింది సీనునా లేకపోతే చంద్రబాబా లేక జగన్మోహన్ రెడ్డి గారా అన్నటువంటి విషయం తేల్చుకుందామని ఈ పాత్రికేయ సమావేశం ద్వారా వినమ్రంగా హిందువులకు తెలియజేస్తున్నాం. మీరు ఆరోపణ అంటారేంటి? నిన్న స్పష్టంగా వాళ్ళు 600 మందికి పైగా శ్రీవారి సేవకులు అక్కడ ఉండి వాళ్లే మేము శ్రీవారి సేవకు వచ్చినాం అని వాళ్ళు చెప్పినటువంటి విషయం సోషల్ మీడియాలో వస్తున్నది, మీరు చూడలేదా? వాళ్లను బిఆర్ నాయుడు మొన్న జరిగినటువంటి ఆ విజయోత్సవ సభకు కూడా తీసుకుపోయినాడంట, పంపించినాడంట. ఇంకేం మాట్లాడతాం? సిగ్గుపడాలి. నేను ఆరోపణ చేస్తున్నానని కాదు, సిగ్గుపడాలి. ఈ కార్యక్రమం బిఆర్ నాయుడు చేసినందుకు తల ఎక్కడ పెట్టుకుంటాడు? మమ్మల్ని విమర్శించడానికి శ్రీవారి సేవకులను తెలుగుదేశం పార్టీ జెండాలు మోసే కూలీలుగా మారుస్తాడా? ఎంత అపచారం, ఎంత ఘోరం, ఎంత నీచం! కాషాయ వస్త్రాలు వేయించి వాళ్ళందరినీ చేత వెంకటేశ్వర స్వామి పాదాల చెంత రాజశేఖర రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను తిట్టించడానికి వాడతారా? మొత్తం ఆ అలిపిరిని శుద్ధి చేయాలా నిన్న వీళ్ళు మాట్లాడినటువంటి మాటలకి. అంత పాప ప్రక్షాళన చేశారు అక్కడ వాళ్ళు, పాపం చేశారు అక్కడ. పాప ప్రక్షాళన మేం చేయాలా? బిఆర్ నాయుడు ద్రోహి, దోషి, నేరస్తుడు. ఒకవేళ ఏముందండి, మీ కళ్ళకు కట్టినట్టు కనపడుతోంది కదా, వాళ్ళు మాట్లాడున్నారు కదా. టీటీడీ చాలా వాటిలకు వివరణలు ఇస్తూ ఉంటారు. భుజాలు వెంటనే అడుగుకుంటారు, ఏడ మా మీద వస్తుందని అధికారులు. మేము అధికారిని గురించి మాట్లాడడంలా, బిఆర్ నాయుడు గురించి మాట్లాడుతున్నా. బిఆర్ నాయుడు వాళ్లను, శ్రీవారి సేవకులను ఈ అధికారుల కళ్ళు గప్పి వాడినాడు అన్నది మా ఆరోపణ. దానికి అధికారులు ఎందుకు సమాధానం ఇచ్చేది? అంటే అధికారులు కూడా కుమ్మక్కైనారు అని అనుకోవాలా? కాషాయమే పచ్చ జెండా ఎత్తుకొని, పసుపు రంగు ఒంటికి పులుముకొని, మేము కాషాయంబరదారులమని దొంగ వేషాలు వేసుకొని వీళ్ళు హైందవ ధర్మాన్ని గురించి మాట్లాడినటువంటి వీళ్ళ వెనుక చరిత్రంతా హీనాతిహీనమైనటువంటిది. సభ్య సమాజం తలదించుకునేటువంటి ప్రవర్తన కలిగించిన వీళ్ళు హైందవ ధర్మ పరిరక్షకులైతే హిందుత్వానికి తీరని నష్టం జరుగుతుంది. వీళ్ళు కాదు సుమా. భారతానంద స్వామి మాట్లాడాలా, శృంగేరి పీఠాధిపతి, కంచి కామకోటి పీఠాధిపతి మాట్లాడాలా, చిన్నజీయర్ స్వామి మాట్లాడాలా, పుష్పగిరి స్వామి మాట్లాడాలా, అహోబిల స్వామి మాట్లాడాలా, ద్వారక పీఠాధిపతి మాట్లాడాలా, పూరి పీఠాధిపతి మాట్లాడాలా, తెలుగుదేశం పార్టీ జెండాలు మోసే
వీళ్ళు మాట్లాడే అట్లూరి నారాయణరావు తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఏదో ట్రస్ట్కు అధ్యక్షుడు అంటే అతను. లిటరేచర్ మేము కాషాయంబరదారులము, మేము మాట్లాడతాము, రామరాజ్యం వచ్చింది, రాక్షస రాజ్యం పోయింది, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాకూడదు అని మాట్లాడే సీను ఎట్లా స్వామి అవుతాడు? స్వామి మీరు స్వామి కాదులేండి. నూటికి 100% పెట్టాలా? ఎస్పీ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. 30 యాక్ట్ అమల్లో ఉన్నప్పుడు 1000 మందికి పైగా అక్కడ శ్రీవారి భక్తులనందరినీ కూడా ఆటంకపరిచి ట్రాఫిక్ను నిరోధించి ఈ పగటి వేషగాళ్ల మాదిరిగా ఈ కాషాయం వేసేసుకొని వాళ్ళందరూ ఇష్టం వచ్చినట్టు దుర్భాషలాడి దైవదూషణ చేస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టాల్సినటువంటి బాధ్యత నిజాయితీ పరుడైన సుబ్బరాయుడు గారి మీద ఉంది.